అది అంటే బట్ అది సమ్మర్ దట్టు గోవా అండ్ హైదరాబాద్ లో కూడా బట్ ఇప్పుడు బేసికలీ మేము జనవరి 25th స్టార్ట్ చేస్తే మే 15th సో మంచి ఎండలు స్టార్ట్ అయ్యి పెరిగి మంచి సాలిడ్ ఎండలో గోవాలో చాలా బీభత్సమైన ట్యాన్ వచ్చేస్తుంది వచ్చింది. కానీ గోవా వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. మోస్ట్ ఫేవరెట్ మెమరీస్ గోవాలోనే. ఏంటి ఈ స్టోరీ? గోవా అని చెప్పినందుకు ఒప్పుకున్నారా లేకపోతే స్టోరీలో ఏమన్నా? లేదు మ్యామ్, అంటే ఒక ఫ్యామిలీ ట్రిప్, ఒక ఫ్యామిలీ రోడ్ ట్రిప్ ఫిలిం అనేది మన తెలుగు సినిమాలో ఫస్ట్ టైం. అంటే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ట్రిప్ చూసాము, ఏదో థ్రిల్లర్స్లో రోడ్ ట్రిప్ చూసాము, సారీ ఫ్రెండ్స్ రోడ్ ట్రిప్ చూసాము, థ్రిల్లర్స్లో రోడ్ ట్రిప్ చూసాం, కానీ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మీకు కూడా ఏమైనా గుర్తొస్తుందని చెప్పుకోండి. లేదు, సో దిస్ ఫస్ట్ టైం. సక్సెస్ రేట్ అంటే కొంచెం ఫ్యామిలీతో అంటే కూడా ఎక్స్పెరిమెంటల్ గా వర్కౌట్ సో అవుతుంది. చాలా రూల్స్ బ్రేక్ చేస్తాం ఈ సినిమాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ లైనే ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ అనేది వెరీ యూనిక్. అట్ ద సేమ్ టైమ్ అంటే యూజువల్గా మన సినిమాల్లో కొంచెం అందరూ ఇద్దరు బాగా కలిసిపోయి ఉంటారు, లేకపోతే కొట్టుకుంటూ ఉంటారు, లేదంటే ముందే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది జరుగుతుందేమో, ఇది జరుగుతుంది. చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఇది ఈ పర్టికులర్ సినిమా చాలా రిలేటబుల్ గా ఉంటుంది. సో నవ్వుకునేటప్పుడు నవ్వుకుంటారు, కొట్టుకునేటప్పుడు కొట్టుకుంటారు, సంజాయించుకుంటారు. సో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక ఫ్యామిలీలో ఒక జరిగే ఈక్వేషన్స్ మీరు రిలేట్ చేసుకోవాలి. అంటే ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళు, తాతలు రిలేట్ చేసుకుంటారు, మనలు రిలేట్ చేసుకుంటారు, తల్లిదండ్రులు రిలేట్ చేసుకుంటారు. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా రాశారు మొత్తం. సక్సెస్ రేట్ కూడా రియాలిటీకి దగ్గర ఉన్నాయి, బాగుంటాయి. ఓటీటీ రిలీజ్ లో అయితే సక్సెస్ మన చేతుల్లో లేదు, బట్ ఐ హోప్ ఓటీటీలో అయితే సక్సెస్ రేట్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి, చూస్తారు.